యస్య కృతవక్త్రాద్యా పారిసత్యా పరశతం విఘ్నం విఘ్నంతి సతం విశ్వక్సేనం తమాశ్రయేత్. ఈరోజు ఈ యొక్క వీడియో లోపల గురువు శిష్యునికి వేదాలన్నీ అభ్యసింపజేస్తాడు. అభ్యసింపజేసినాక ఈ విధంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు గురువు. మరి శిష్యుడు ఏం చేయాలంటే అనుమతి పొందాలి. శిష్యుడు గురువు ఉపదేశించిన తర్వాత గురువు అనుమతి పొంది వెళ్తాడు. అప్పుడు జీవితాంతం గుర్తుంచుకోవలసినటువంటి విషయాలు గురువు ఏవైతే ఉపదేశిస్తాడో అవి గురువుకు ధన్యవాదాలు చెప్పి ఆ శిష్యుడు మళ్ళీ వస్తూ ఉంటాడు. అయితే మనం ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. వేదాన్ని బాగా వల్లించి చేసినటువంటి శిష్యుణ్ణి గురువు ఏమని ఆజ్ఞాపిస్తాడు? సత్యం వదః అంటే ఏంటి? సత్యాన్నే పలుకు. ధర్మం చరః ధర్మాన్నే ఆచరించు. స్వాధ్యాయన్మా ప్రమదః అంటే ఏమర్థం అంటే వేదాన్ని వల్లించడంలో అత్యంత శ్రద్ధ చూపాలి నువ్వు ఇప్పటి నుంచి అని. మాతృదేవో భవ తల్లియే దైవమని తెలుసుకొని మసులుకో. పితృదేవో భవ తండ్రియే దైవమని తెలుసుకో. ఆచార్య దేవో భవ గురువు దైవంతో సమానం. అతిథి దేవో భవ అతిథి కూడా దైవంతో సమానమే. మనకింటికి వచ్చినటువంటి అతిథి. యాని అస్మాకం సుచరీ మా యందుగల మంచి నడవడి ఏది? మంచి నడవడిక అలవాటు చేసుకో. తాని త్వయా ఉపస్యాని మంచి ఏవైతే నడవడిక ఉందో వాటినే నువ్వు నేర్చుకోవయ్యా. ఏష ఆదేశ ఇది మా ఆజ్ఞ, ఇదే ఆదేశం. ఏష ఉపదేశ ఇది నేను ఇచ్చేటటువంటి ఉపదేశం నీకు. ఈ విషయాలన్నీ కూడా జీవితాంతం గుర్తుంచుకోవాలి అని గురువు ఉపదేశిస్తాడు. గురువుకు ధన్యవాదాలు చెప్పి పూజన చేసి అనుమతి తీసుకొని స్వయంగా శిష్యుడు వెళ్తాడు. అప్పటి నుంచి కూడా మరి శిష్యుడు ఇవన్నీ కూడా బాగా గుర్తుంచుకోవాలి, ఆచరణలో పెట్టాలి. జీవితం లోపల అభివృద్ధి రావాలని గురువు ఆకాంక్షిస్తాడు కాబట్టి ఆ శిష్యులు అలాగే మెసలుకోవాలి. జై శ్రీమన్నారాయణ.